ఒక ఇంటి దగ్గర వాన వరద వచ్చినప్పుడు అందరూ కొట్టుకుపోయారు. ఆ ఇంటిలో ఉన్న చిన్న బిడ్డ కొట్టుకుపోతూ ఒక బండకి తగిలి పట్టుకుంది. ఆ బండ మీద అలాగే ఉండిపోయింది, అలాగే గ్రిప్ పట్టుకుని ఉండిపోయింది. రాత్రంతా అలాగే ఉండిపోయింది. ఆ ఊరి వాళ్ళందరూ బతికున్న వాళ్ళు వెతుకుతున్నారు, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారని. చిన్న దోణిలో ఒక నావికుడు వెళ్ళి ఆ బండ మీద కూర్చుని వణికిపోతున్న చిన్న పాపను పట్టుకున్నాడు. అమ్మ, రాత్రంతా గాలి కదా, రాత్రంతా చలి కదా, రాత్రంతా బండను అలలు కొట్టేస్తున్నాయి కదా, భయపడ్డావా అని అడిగితే ఆ పాప వణుకుతూ అంటుంది, రాత్రంతా భయపడ్డానండి, రాత్రంతా వణికిపోయానండి. విచిత్రం ఏమిటంటే అండి, నేను తడిచిపోయానండి, నేను వణికిపోయానండి, నేను కూర్చున్న బండ మాత్రం వణకలేదండి, నేను పట్టుకున్న బండ మాత్రము కదలలేదండి, అందుకే నేను ఉండగలిగానండి. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక ఒడ్డుకి చేరతావు, వణికిపోయాను, తడిచిపోయాను, వేదనలో ఉన్నానని చెప్తావు. కానీ అసలైన సాక్ష్యం ఏమిటో తెలుసా? యేసుని నమ్ముకుంటే యేసు అనే బండ కదలలేదు, అది కదిలింపబడదు.